కలిగేటువంటి భయాన్ని పోగొట్టేటువంటి ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని అంటున్నారు. మీ కామెంట్ ఏంటండి? చంద్ర సార్, అందరికీ నమస్కారాలు. ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. సోదరుడు అజయ్ చెప్పినటువంటి మాట 100% నిజమే. ఇలాంటి ప్రకృతి విపత్కర సమయాల్లో రాజకీయాలను ప్రస్తావించకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా ప్రజలందరికీ కూడా ఎటువంటి నష్టం జరగకూడదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలనే కోరుకుందాం. దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. దాంతో నేను ఏకీభవిస్తాను. మంచి మాట. ప్రభుత్వం కూడా అవసరమైనటువంటి సహాయక చర్యలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. దాంట్లో ఎటువంటి అనుమానము లేదు. అయితే ప్రతిపక్ష పార్టీగా మా వాదన ఏంటంటే, గతం తాలూకా మీరు తీసుకున్నటువంటి అనుభవాలు ఏంటి, మీ గుణపాఠాలు ఏంటి అనేది ఇక్కడ ముఖ్యం. ఈరోజు ప్రచార ఆర్భాటాల కన్నా క్షేత్రస్థాయిలో పని ఎక్కువ జరగాలన్నది మా ఉద్దేశం. సోదరుడు అజయ్ మాట్లాడుతూ గతంలో విజయవాడ వరదలు చూశాము, ఎంత అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు ఆ పరిస్థితిని ఎదుర్కొన్నారు అంటున్నారు. ఇక్కడ తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఏంటంటే, గత ఏడాది ఆగస్టులో ఏదైతే ఈ విజయవాడ వరదలు వచ్చాయో ఆ సందర్భంలో దాదాపుగా 2,70,000 మంది పైగా ప్రజలు దాని బారిన ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. దాదాపు 2,56,000 హెక్టార్లలో పంటలు, ఏదైతే వరి, సాధారణ పంటలు, ఉద్యానవన పంటలు, ఈ రకంగా నష్టపోయినటువంటి పరిస్థితి. దానివల్ల రైతులు 2,00,000 మందికి పైగా రైతులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి, తీవ్రమైనటువంటి నష్టం. ప్రభుత్వమే ఆనాడు అంచనా వేసింది 6,800 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని ప్రభుత్వ అంచనా. కానీ వాస్తవానికి అది 10,000 కోట్లకు పైగానే జరిగిందని ఆనాడు రైతులు వాపోయినటువంటి పరిస్థితి. మరి కేంద్రం కూడా ఆ రోజు విజయవాడ వరదల సమయంలో 1,000 కోట్ల రూపాయలను సత్వర ప్యాకేజీగా ఆంధ్ర రాష్ట్రానికి పంపుతున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. తీరా చూస్తే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము నష్టపరిహారంగా చెల్లించింది 602 కోట్ల రూపాయలు. అంటే ఎక్కడ 6,800 కోట్ల రూపాయల నష్టము, ఎక్కడ 602 కోట్ల రూపాయల పరిహారము. కేవలం 9% మాత్రమే పరిహారం అందింది రైతులకు. అంటే ఇంకా 91% మంది రైతులకు పరిహారమే అందలేదు. ఆ రోజు ఇళ్ళన్నీ కూడా నీట మునిగిపోయాయి. ప్రాణ నష్టం జరగలేదన్నారు. దాదాపు 30కి పైగా ప్రాణ నష్టం సంభవించినటువంటి పరిస్థితి. 500కు పైగా పాడి సంపద మృత్యువాత పడినటువంటి పరిస్థితి. అనేక పౌల్ట్రీ పరిశ్రమలు, వేలాదిగా కోళ్లు మరణించినటువంటి పరిస్థితి. ఈ రకంగా నష్టాన్ని గత ఏడాదే ఈ కూటమి ప్రభుత్వం చవి చూసింది. కానీ నష్టపరిహారాన్ని భర్తీ చేయడంలో గత ఏడాది కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మరి ఈరోజు ఈ మోంతా తుఫాను కారణంగా కూడా కాకినాడ మరియు ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా దాదాపు ఈరోజు కూడా 2,00,000 హెక్టార్లకు పైగా రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే పంటలన్నీ కూడా కోతకొచ్చేటువంటి పరిస్థితి ఇంకొక నెలలో. ఈ నెలలో కాపుకొచ్చేటువంటి పంటలన్నీ కూడా ఈ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోతారు. మరి గత ఏడాది అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని నష్టపోయిన ప్రతి రైతుకి కూడా పరిహారం అందేటువంటి దిశగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు? గత ఏడాది చూసాం. అనేక అనుభవాలు, వివరాలు లేవనో, లేదంటే కౌలు రైతులనో, లేదంటే ఈ యొక్క వివరాలు అధికారుల దగ్గర లేవనో అనేక కారణాలు చూసాం. మరి ఇప్పుడు ఇన్ని లక్షల హెక్టార్లు కూడా నష్టబారిన పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక్కడంటే ఒక రైతుకు కూడా అన్యాయం జరగకుండా, ఒక ప్రాణ నష్టం జరగకుండా, పశు సంపదని కూడా రక్షించేటువంటి రీతిలో ఈరోజు చర్యలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీంట్లో రాజకీయాలను ప్రస్తావించకుండా మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం ఈ యొక్క భద్రతా చర్యల్లో విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. ప్రజలందరూ కూడా అప్రమత్తతో ఉండాలి. ఎందుకంటే పౌరులందరి మీద కూడా ఈరోజు బాధ్యత ఉంది. ప్రభుత్వం అన్ని విషయాలలో కూడా వెంటనే కూడా సత్వరంగా పనిచేసే సందర్భాలు ఉండకపోవచ్చు కొన్ని ప్రాంతాల్లో. కాబట్టి ప్రజలు కూడా స్వతహాగా భద్రతా చర్యలు పాటించాలని, నష్టం ఎక్కడ కూడా నష్టం అనేది జరగకూడదని మేము కోరుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా. రైట్ అండి, రైట్. వీరశేఖర్ గారు.
ఇప్పుడు మనం ముగ్గురు మాటలు విన్నాం. అంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా అడ్మినిస్ట్రేటివ్ ముందుకు వెళ్తుంది, ఒకవేళ తుఫాన్ వచ్చిన ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఎలా తీసుకెళ్తుంది అంటే మనకున్న సమాచారం ప్రకారం 558 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ప్రభావిత ప్రాంతాలు చూసుకున్నా కూడా దాదాపు ఆ గ్రామాలు 1419 గ్రామాలని అయితే వాళ్ళు